కొంతమంది పిల్లలు ఎంత కష్టపడి చదివినా పరీక్షల్లో ఆన్సర్లు గుర్తురాకపోవడం, అలాగే దగ్గరగా వచ్చి పాస్ అవ్వకపోవడం, 1-2 మార్కులలో ఫెయిల్ అవ్వడం, లేదా మీరు అనుకున్నంత స్కోరు చెయ్యలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లలు మాత్రమే కాదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవాళ్లు, పెద్దవాళ్లు, ఏ ఎగ్జామ్ రాస్తున్నవాళ్లు అయినా సరే ఈ 2 పదాలను చదువుకోవచ్చు. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. మరి ఇటువంటి సమస్యలకు ఒక మంచి పదముంటుంది. ఆ పదాన్ని మీరు రోజుకి 21 సార్లు పలికితే సరిపోతుంది. ఈ పదాలని స్విచ్ వర్డ్స్ అంటారు. ఇప్పుడు ఆ పదమేంటో, ఎలా పలకాలి, ఏ విధంగా రాయాలో చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, పిల్లలు కష్టపడుతూ తమకు రావట్లేదు అంటే ఈ పదాలు ప్రాక్టీస్ చెయ్యాలి. అంతేకాని చదవకుండా ఈ పదాలు చదివితే మార్కులొస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఆ స్విచ్ వర్డ్స్ వచ్చేసి ఆన్ డివైన్. మళ్ళీ చెప్తున్నానండి, ఆన్ డివైన్. ఈ స్విచ్ వర్డ్స్ రెండిటినీ రోజు 21 సార్లు చదవాలి. కనీసం 21 రోజులు చదవాలి. ఇంకా ఎక్కువ చదివితే మంచిది. అలాగే ఒక పేపర్ మీద కానీ, బుక్లో కానీ రెడ్ పెన్తో రోజుకి 21 సార్లు రాయాలి. కనీసం 21 రోజులు రాయాలి. అలాగే మీరు మంచినీళ్లు తాగేటప్పుడు కూడా గ్లాసు నీళ్లు చేత్తో పట్టుకొని ఈ స్విచ్ వర్డ్స్ని చదువుకొని వాటర్ని ఆ స్విచ్ వర్డ్స్తో చాంట్ చేసి అప్పుడు తాగాలి. ఈ పదాలు అంటే స్విచ్ వర్డ్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలు చదివితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా చేస్తే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి తేలికైన పరిహారాలు మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.